ఎక్కినామమ్మా. వద్దమ్మా మాకు ఇక ఫ్రీ బస్సులు వద్దు. ఎందుకు వద్దు ఎందుకు ఫ్రీగా ఇస్తుంటే వద్దు వద్దు. బస్ ఎక్కడం ఫ్రీ ఇస్తే ఏం లాభం, మనకే మా మీదనే పడతాయి, మన మీదనే పడతాయి కదా, ఎందుకట్లా మన మీదనే పడతాయి ఆ ఖర్చులన్నీ. వాడేం జేబులకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఇయ్యాడు కదా. ఎందుకు అట్లా అంటున్నారు? నిజమాది. వాళ్ళకి ఆప్షన్ లేదు కదా, లేకున్నా ఆడవాళ్ళకి ఇచ్చినా అది తప్పే, ఏది ఫ్రీ పెట్టినా తప్పే. ఇంకా పెడితే ఏంటిది, విద్య కన్నా ఆరోగ్యానికి హాస్పిటల్కైనా ఫ్రీ పెడితే చాలా సంతోషం. ఇది తీసేసి అది పెట్టమనండి రేవంత్ రెడ్డి గారిని. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ ఏం చెప్తారు? ఇదే ఆయన అన్న హామీలను ఇచ్చిన ఏం నెరవేర్చలేదు. మీకు అసలు ఏమేమి వచ్చాయి? అసలు మాకు ఏం రాలేదు. ఇందిరమ్మ ఇల్లు ఏం రాలేదు. 2500 ఆడపిల్లలకి ఏడిస్తుండా? స్కూటీ పరిస్థితి ఏందండి? ఏది లేదు, అదే చెప్తున్నా కదా. ఇవన్నీ ఫ్రీ పెట్టడం కంటే విద్య ఆరోగ్యానికి ఫ్రీ పెట్టమనండి, చాలా సంతోషం. అది అసలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా ప్రజల పరిస్థితి? ఆయన ఎంతో ఇంతో మంచిగా చేసిండు, ఈయన ఆయనతో లేదు. ఇక ఇంకా అప్పుల కుప్ప చేసి మన నెత్తుల మీద పెడుతున్నాడు, ఒక్కొక్కరి నెత్తుల మీద. ఒకవైపు చూసుకుంటే కేసీఆర్ అప్పులు తీసుకొచ్చి పెడితే ఆ అప్పులు తీర్చుకుంటా కూర్చున్నా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఎవరి వాళ్ళు చెప్తారు, ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళు చెప్తారు. కానీ ఇప్పుడు ఈ ఫ్రీలు పెట్టడం అయితే చాలా తప్పు. మీకు నచ్చుతలేదా ఈ ప్రభుత్వం? ఏం లాభము? ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా బయటికి పోయి ప్రపంచాలు వెళ్తున్నారు ఈ ఫ్రీ వల్ల. పోయి వస్తున్నారు సరదాగా వస్తున్నారు అని అంటారు. నిజమే, అది జరుగుతుంది కూడా అట్లా. మీకు నచ్చలేదు అంటారు? మొత్తానికి నచ్చలేదు కాదు, అది పద్ధతి కాదు. ఇప్పుడు ఫ్రీ ఏదొచ్చినా తప్పే. నిప్పులు అట్లా రువ్వుతున్నారు రేవంత్ రెడ్డి గారు. నిప్పేం లేదు. ఇప్పుడు ఎవరి జేబులకి వెళ్ళి పెట్టారు కదా తల్లి, ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏం పెట్టాడు కదా. ట్యాక్స్ల ద్వారా రూపంలో వచ్చినాయి కదా మనకు పెట్టేది, అంతే కదా. ఎందుకని మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపి మరి ఇక్కడ ఇక అది మేమైతే వేయలేదమ్మా. ఇక వేసిన వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు, మేమైతే వేసినాం దానికే. కేసీఆర్కే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వచ్చే ఛాన్సెస్ ఉంది? ఏమో వాళ్ళు కాదు వీళ్ళు కాకుండా బీజేపీ వస్తేనే సంతోషం అన్నట్టు ఉంది మాకైతే. ఎందుకంటే ఆయన బీజేపీకి ఏమన్నా కొంచెం ఛాన్స్ ఉందంటారా? ఇక అంత నాకు జనరల్ నాలెడ్జ్ లేదు, కానీ వస్తే మంచిది అని సంతోషం. ఎందుకని బీజేపీ రావాలని? అంతే కదా. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుతున్నారు, మూడోనికి ఛాన్స్ ఇస్తే వాళ్ళు మంచిగా చేస్తారేమో. వాళ్ళు వచ్చి పెత్తనం చేసిపోయినారు, వీళ్ళు చెయ్యరన్న ఆలోచన అనమాట. ఎందుకంటే బీజేపీ కొంచెం గొప్పగానే చేస్తుంది కాబట్టి మోడీ ద్వారా, అందుకని. సెంట్రల్ నుంచి సహాయం అందేంత వరకు అటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? కావచ్చు.